తెలంగాణలో వ్యవసాయ అనుబంధ రంగాలపై నాబార్డ్ ప్రత్యేక దృష్టి సారించింది. ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ తదితర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నాబార్డ్ పచ్చజెండా ఊపింది. ఈ రంగాలకు పూర్తి ప్రాధాన్యం ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డ్ దిశానిర్దేశం చేసింది. ఇటీవల విడుదల చేసిన రాష్ట్ర రుణ ప్రణాళిక విధాన పత్రంలో ఈ అంశాలు పేర్కొంది. వీటితో పాటు రాష్ట్రంలో ఏ రంగాలపై దృష్టి సారించాలన్న దానిపై సమగ్ర నివేదిక తయారు చేసింది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా యూనిట్లు, రుణాలు ఖరారు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డ్ సూచించిన సంగతి తెలిసిందే. అందులో 70% అంటే 70,965 కోట్లు వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ సహా అనుబంధ రంగాలకే చెందాలని నిర్దేశించారు. ఇక వచ్చేడాది 11,182 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, ఇందుకోసం 1,145 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని సూచించింది. ప్రతిపాదిత అంశాల్లో 667 ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, 899 డైరీ ప్రొడక్ట్ యూనిట్లు, 482 రైస్ మిల్లులు, 345 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు రుణాలు ఇవ్వాలని సూచించింది. వీటితో పాటు కాటన్ సీడ్ ఆయిల్ యూనిట్లు 22, దాల్ మిల్లులు 74, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు 180, మసాలా గ్రైండింగ్ యూనిట్లు 84, మీట్ ప్రాసెసింగ్ యూనిట్లు 14, వేప నూనె మిల్లులు 3 ఉన్నాయి. వీటన్నిటిని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసింది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవసరమైన ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, పళ్లు, కూరగాయలు, పాలు, మాంసం, కోళ్లు, చేపలు వంటి వాటిని పంట కాలనీల ద్వారా నిర్దేశిత ప్రాంతాల నుంచి సేకరిస్తారు. ఈ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని నాబార్డ్ తెలిపింది. వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నాబార్డ్ నివేదిక తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల యంత్రాల కొనుగోలుకు 2,833 కోట్లు కేటాయింపునకు సూచనలు ఇచ్చింది. అందులో కేవలం ట్రాక్టర్లు, పరికరాల కోసమే 1,987 కోట్ల రూపాయలు కేటాయించడం గమనార్హం. అంటే వచ్చేడాది అత్యధికంగా ట్రాక్టర్ల రుణాలపైనే సర్కార్ దృష్టి సారించింది. అందులో 2,585 సెకండ్ హ్యాండ్ లేదా మినీ ట్రాక్టర్లకు 79 కోట్ల రూపాయలు రుణంగా ఇస్తారు. అలాగే 25,356 ట్రాక్టర్లు, ఇతర పరికరాలకు 1,906 కోట్ల రూపాయల రుణం ఇస్తారు. 180 ట్రాక్టర్ డ్రాన్ డైరెక్ట్ సీడింగ్ యూనిట్లకు 1.22 కోట్ల రూపాయలు ఇస్తారు. 68 ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్లకు 63 లక్షల రూపాయలు ఇస్తారు. నాబార్డ్ ప్రకటించిన విధాన పత్రంలో వచ్చే ఏడాది 49,785 కోట్లు పంట రుణాలకు కేటాయించాలని సూచించగా, అందులో దాదాపు సగం అంటే 24,000 కోట్లు పత్తి, వరి పంటలకే ఇవ్వాలని ఆదేశించారు. పత్తి రైతులకు 12,456 కోట్ల రూపాయలు, వరి రైతులకు 11,635 రూపాయల కోట్లు రుణంగా ఇవ్వాలని బ్యాంకర్లకు ప్రతిపాదించింది. అలాగే మొక్కజొన్న సాగు చేసే రైతులకు 4,250 కోట్ల రూపాయలు కేటాయించింది. మిర్చి సాగు చేసే రైతులకు 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది. విత్తనోత్పత్తి చేసే రైతులకు కేవలం 142 కోట్లు మాత్రమే రుణంగా ఇవ్వనుంది. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించడం సాధ్యమవుతుందని నాబార్డ్ పేర్కొంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమపై దృష్టి పెట్టడం ద్వారా వ్యవసాయ పంట ఉత్పత్తుల్లో వృధాను అరికట్టడం, విలువ ఆధారిత అదనపు ఉత్పత్తులను తయారు చేసి అధిక లాభాలను ఆర్జించడానికి వీలవుతుందని తెలిపింది. ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు, కాటన్ సీడ్ ఆయిల్, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా అనేక రకాల వాటిని ఏర్పాటు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగానే ఈ ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యాన్ని కల్పించింది. జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా యూనిట్లు, రుణాలను ఖరారు చేసింది.